ఫ్రెండ్స్ నేను మీ ఆనంద్ పాల్ మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే మనం ఎల్ఐసి నుంచి వచ్చిన కొత్త నోటిఫికేషన్ కోసం తెలుసుకోబోతున్నాం. సో ప్రజెంట్ అయితే చాలామంది అయితే ఎల్ఐసి నుంచి వచ్చిన నోటిఫికేషన్ కొత్త అయితే వీడియో చేయమని అయితే అడుగుతున్నారు. సో దాని మీద అయితే నేనైతే వీడియో అయితే చేశాను. సో ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఎల్ఐసి నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఏదైతే జూనియర్ అసిస్టెంట్కి అయితే ఉంటుందో ఆ పోస్ట్కి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో చాలామంది ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో డిగ్రీ అయిపోయిన ప్రతి క్యాండిడేట్ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో క్లియర్ నోటిఫికేషన్ మనం అయితే ప్రెసెంట్ అయితే వీడియోలో అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. సో కొత్తగా వచ్చిన వ్యూవర్స్కి అయితే హాయ్ ఫ్రెండ్స్, మనమైతే మన ఛానల్లో గవర్నమెంట్ అప్డేట్స్ కానివ్వండి, గవర్నమెంట్ అప్డేట్స్ అలాగే గవర్నమెంట్ జాబ్స్ కానీ లేకపోతే టెక్ నుంచి ఆన్లైన్ సర్వీసెస్ అలాగే ఎంసెట్ టీసెట్ కౌన్సిలింగ్ కూడా అన్నీ అయితే మాడుకోబోతున్నాం. ఏదైతే టెక్ నుంచి అలాగే ఆన్లైన్ సర్వీస్ వరకు స్కూల్ కాలేజ్ అడ్మిషన్స్ స్కాలర్షిప్ ఫీజెస్ అన్నీ కూడా మనం అయితే ఈ ఛానల్లో డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ అయితే పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అలాగే మన కంటెంట్లోకి వెళ్ళినట్టయితే మనకైతే ఎల్ఐసి నుంచి అయితే మంచి రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి అయితే ఇదైతే ఎల్ఐసి అఫీషియల్ వెబ్సైట్. సో డిస్క్రిప్షన్ లింక్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్కి అయితే పోస్టులకి అయితే వచ్చింది. సో ఇక్కడ క్లియర్గా మనం క్లిక్ చేసినట్టయితే మనకైతే పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకున్నా సరే దానికి మీరు ఇక్కడ ఆన్లైన్ అప్లై ఆన్లైన్ క్లిక్ హియర్ అని చెప్పి ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేస్తే మీరైతే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే ప్రస్తుతం అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఎల్ఐసి నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇదే ఫ్రెండ్స్. సో మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అలాగే మిగతా అన్ని స్టేట్స్లో కూడా చూసినట్లయితే మనకి 200 పోస్టులకి అయితే మనకి మంచి ఎల్ఐసి నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో అదేవిధంగా దీనికి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అలాగే అప్లికేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అని కూడా చూసినట్లయితే మనకి 25 జూలై నుంచి మనకైతే అప్లికేషన్ స్టార్ట్ అయితే అవుతుంది. సో అదేవిధంగా ఎండింగ్ డేట్ చూసినట్లయితే 14 ఆగస్ట్ వరకు అయితే ఉంటుంది. సో 14 ఆగస్ట్ కల్లా మీకైతే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే టైం అంటే షెడ్యూల్ అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. సో అలాగే మనకి డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ కూడా ఇచ్చారు. సో 17 నుంచి 14 డేస్ బిఫోర్ ద ఎగ్జామ్, అంటే ఎగ్జామ్కి ముందు రోజు అయితే ఉంటుంది. ఎగ్జామ్ నుంచి సెప్టెంబర్కి పోయి పెట్టేస్తున్నారు. సో ఇదైతే ఫాస్ట్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్. సో బేగా అయిపోతుంది. సో మీకు ఆగస్ట్ కల్లా అప్లికేషన్ ఫామ్ అయిపోద్ది, సెప్టెంబర్లో ఎగ్జామ్ పెట్టేస్తారు. సో ఇంకా మీకు డిసెంబర్ కంప్లీట్ కల్లా అయ్యేసరి కల్లా మీకు జాబ్ అయితే వచ్చేస్తుంది. సో అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మనకి శాలరీ క్వశ్చన్ కూడా మాట్లాడారు. సో జూనియర్ అసిస్టెంట్కి ఏదైతే ఉందో అది సిటీస్ వాళ్ళకి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో సిటీస్ అంటే టైర్ 2, టైర్ 1, టైర్ 2 సిటీస్ అనేవి ఉంటాయి. సో టైర్ 1 అంటే ఏవైతే బెంగళూరు లాంటి సిటీస్ ఉంటాయో, సో చాలా హైలీ అర్బన్ ఉంటాయో, సో వాటికైతే చెప్పారు. సో అదేవిధంగా టైర్ 2 వచ్చేసరికి ఏవైతే కొంచెం మిడిల్గా ఉంటాయో, లేక కొన్ని సిటీస్ అయితే ఉంటాయి కదా, మధ్యలో ఉంటాయి. అలాగే పూర్తిగా పల్లెటూరు కాదు, పూర్తిగా సిటీ అయితే కాదు. సో అలాంటి వాటిని అయితే మనం టైర్ 2 సిటీస్ అంటాం. అలాగే ఏవైతే విలేజెస్ ఉంటాయో, విలేజెస్ కానివ్వండి, వార్డ్స్ కానివ్వండి, అవన్నీ కూడా మనకి టైర్ 3 కింద వస్తాయి. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి మొత్తం శాలరీ అయితే ఇచ్చారు. సో టైర్ 1కి వస్తే 32,000 అయితే ఇచ్చారు. సో 32,800 అయితే ఇచ్చారు. అలాగే 31,200 అలాగే 30,000 రూపాయలు అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించిన ఏజ్ కూడా ఇచ్చారు. సో ఏజ్ చూసినట్లయితే మనం 21 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఎవరైనా అయితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మేము డిగ్రీ అయితే ఇచ్చారు. సో ఏ డిగ్రీ అయినా పర్వాలేదు సార్, ఇప్పుడు మీరు బీకామ్ చేసినా, బీఏ చేసినా, బీఎస్సీ చేసినా, ఏం చేసినా సరే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి కంప్యూటర్కి సంబంధించి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే అడుగుతున్నారు. సో కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి అడుగుతున్నారు. సో ఇది జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కాబట్టి ఖచ్చితంగా కంప్యూటర్ కూడా మనకి మంచి స్కిల్ అయితే ఉండాలి. సో కంప్యూటర్ కూడా నేర్చుకుని ఉండాలి. ఒకవేళ అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించిన సర్టిఫికేట్లు ఏమైనా ఉన్నా సరే మీరైతే అప్లోడ్ అయితే చేయొచ్చు. సో అంటే అప్లోడ్ చేయడం అంటే సింపుల్గా అయితే మీకు ఫ్యూచర్లో అయితే ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంకెక్కడైనా వర్క్ చేస్తున్నా సరే, ఏదైనా ఏజెన్సీలో కానీ లేకపోతే ఎందులోనే వర్క్ చేసినట్లయితే ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పేసి ప్రిఫర్డ్ అని చెప్పారంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కంప్యూటర్ స్కిల్స్ కావాలంటే పక్క కంప్యూటర్ స్కిల్స్ అయితే కావాలి. కంప్యూటర్ స్కిల్స్ లేకపోతే మాత్రం పని అయితే అవ్వదు. సో కంప్యూటర్ అయితే నేర్చుకోండి. సో ఇప్పటి నుంచి మీరు కొన్ని నేర్చుకోవాలనుకున్నా సరే ఇప్పటి నుంచి మీరు కంప్యూటర్ మీద అయితే మంచి టచ్ అయితే చేసుకోండి. సో అదేవిధంగా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్కి అయితే మనకి 0.25 మార్క్స్ అయితే ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలనుకుంటే ఒక 4 మార్క్స్కి మీకు ఒక కరెక్ట్ మార్క్ పోతుంది. సో ఇది చూసిన ఎగ్జామ్ చూసినట్టే 120 మినిట్స్ అయితే ఉంటుంది. మనకైతే ఒక టోటల్గా 5 సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ నెంబర్ ఆఫ్ మార్క్స్ కానీ సేమ్గానే ఉన్నాయి. సో ఇక్కడ ఏదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే లాజికల్ రీజన్ నుంచి 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్, న్యూమరికల్ ఎబిలిటీ అదే కంప్యూటర్ స్కిల్స్ నుంచి 40 అయితే వస్తాయి. సో అదేవిధంగా ఎల్ఐసికి సంబంధించిన కూడా ఏమైనా కొంటే ఆ సంస్థకు సంబంధించిన కూడా ఏమైనా అడుగుతారు. సో అదేవిధంగా ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ పెడతారు. మనకి తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, ఏదైతే ఇది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రం మనైతే రాయాలి. సో అదే కింద చూసినట్లయితే మనకి మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అన్ని అడిగారు, హౌ టు అప్లై అని చెప్పేసి. ఒకవేళ మీకు నిజంగా అప్లై చేసుకోవాలనిపిస్తే మొదటి కింద కామెంట్ సెక్షన్లోని హౌ టు అప్లై అని చెప్పి అయితే మనం అడిగిన అప్లికేషన్ వీడియోని
మీరు కానీ కామెంట్ చేసినట్లయితే ఎలా అప్లై చేయాలో కూడా నేనైతే చెప్తాను. సో, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి ఫీజ్ అయితే ఫీజ్ చెప్పారు. సో, ఫీజ్ వచ్చేసరికి 1800 అయితే అదే 800 అయితే పడుతుంది. సో, అదేవిధంగా జీఎస్టీ 18% పడుతుంది. సో, ఎలా కాదనుకున్న మనకైతే సింపుల్‌గా ఒక ₹1000 వరకైతే అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. సో, ఇదైతే అందరికీ అవుతుంది ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ మనకైతే ఎల్ఐసీ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్స్ ఇది నోటిఫికేషన్ కూడా మన 25థ్ నుంచే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ 26థ్ నుంచి మనకైతే అప్లికేషన్ ఫార్మ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది. సో, ఇంకా సింపుల్ వర్డ్‌లో చెప్పాలనుకుంటే ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై. ఇక్కడ టు అప్లికేషన్ ఆన్‌లైన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకైతే అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, సింపుల్‌గా చెప్పాలంటే అప్లికేషన్ ఫార్మ్ అయితే ఎలాగుంటుంది ఆల్రెడీ మీరు ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్ ఎగ్జామ్ ఉంటుంది కంపల్సరీ. ఐబీపీఎస్ ఎగ్జామ్ కానివ్వండి, జూనియర్ అదే క్లర్క్ కానివ్వండి, లేకపోతే మీకు మల్టీపర్పస్ ఆఫీసర్ ఉంటుందో సో, దానికి సంబంధించిన పోస్టులకి ఎలా అయితే అప్లై చేసుకున్నారో సేమ్ ప్రాసెస్ దీనికి కూడా ఉంటుంది. సో, అదే విధంగా అప్లికేషన్ చేసుకుంటారు. సో, మీకు ఇంకా అప్లికేషన్ వీడియో కూడా కావాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అప్లికేషన్ వీడియోని కామెంట్ చేస్తే నేనైతే పక్కా అయితే మీకు షేర్ చేస్తాను. సో, అదేవిధంగా మనకి ఆర్‌బీఐ నుంచి ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి వచ్చింది. అదేవిధంగా ఎస్ఎస్‌సి స్టెనోగ్రాఫర్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి వచ్చింది. సో, ఆ నోటిఫికేషన్ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే ఎండ్ స్క్రీన్‌లో అయితే ఇస్తాను. అలాగే ఐకార్డ్స్‌లో కూడా ఇస్తాను. సో, ఎంట్రన్స్‌లో అయితే ఒకసారి ఇంటర్ కానివ్వండి, డిప్లొమా కానివ్వండి ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఎస్ఎస్‌సి నుంచి మంచి నోటిఫికేషన్ వచ్చింది. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి.